హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ ఉంది. ఎస్ఎంఎస్ ఫార్మా ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి హెటిరో అనే కంపెనీ ఉంది. హెట్రో ల్యాబ్స్ ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. థర్డ్ కంపెనీ వచ్చేసి వెంకట సాయి లైఫ్ సైన్స్ అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. వెంకట్ సాయి లైఫ్. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం చూద్దాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. 3 కంపెనీస్ కూడా హైదరాబాద్ లొకేషన్‌లోనే వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంటర్వ్యూస్ కూడా హైదరాబాద్‌లోనే కండక్ట్ అయితే చేస్తున్నారు. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, హెట్రో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ మనం చూస్తే 7th సెప్టెంబర్ రోజైతే ఈ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది హెట్రో ల్యాబ్స్‌లో. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంఎస్సీ అలాగే బీకామ్. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అయితే అటెండ్ అవ్వచ్చు. డిపార్ట్మెంట్స్ వచ్చేసి ప్రొడక్షన్, ప్యాకింగ్, క్యూఏ, క్యూసీ, ఇంజినీరింగ్ అని చెప్పి ఈ 5 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అవి ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. వీటికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ చూస్తే వెన్యూ వచ్చేసి మనకి సనత్ నగర్‌లో అయితే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా చూద్దాము. ఏదైతే ప్రొడక్షన్ ఇంకా మెయింటెనెన్స్ ఈ 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఫ్రెండ్స్, వాటికొచ్చేసి డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్ ఈ ప్రొడక్షన్ ఇంకా ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్స్‌కొచ్చేసి ఐటీఐ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. దాంతో పాటు బీఎస్సీ, బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. బీఎస్సీలో వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ, బీకామ్‌లో మాత్రం బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేయడం కోసం ఈ ప్రొడక్షన్ ఇంకా ఇంజినీరింగ్ ఈ 2 డిపార్ట్మెంట్‌లో అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి ఎవరైతే 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఏజ్ లిమిట్ మాత్రం 25 కంటే బిలో ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. 23, 24, 25 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ ఔట్ అయి ఉండాలి. 25 కంటే బిలో ఏజ్ లిమిట్ ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. ఈ ప్రొడక్షన్ ఇంకా మెయింటెనెన్స్ 2 డిపార్ట్మెంట్స్‌లో కూడా. దీనికొచ్చేసి ఇంటర్వ్యూ డేట్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే 7th సెప్టెంబర్ రోజైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 10:00 నుంచి 1:00 వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్, సనత్ నగర్, హైదరాబాద్ అని చెప్పి ఇక్కడ హెట్రో కంపెనీకి సంబంధించిన ఒక యూనిట్ అయితే లొకేటెడ్ అయి ఉంది సనత్ నగర్‌లో. అక్కడ మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడొచ్చేసి బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయంటే పీఎఫ్, ఈఎస్ఐ ఇంకా రిటెన్షన్ బోనస్, అలాగే సబ్సిడైజ్డ్ క్యాంటీన్, ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ కూడా కంపెనీనే ప్రొవైడ్ అయితే చేస్తుంది. యూనిట్ వరకే బస్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే మీకు క్యాంటీన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. రిటెన్షన్ బోనస్ ఎవ్రీ ఇయర్ మీకు బోనస్ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. వర్కింగ్ లొకేషన్ హైదరాబాద్, కాజిపల్లి, బొంతపల్లి, చౌటుప్పల్ అని చెప్పి 3 లొకేషన్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఐటీఐ, డిప్లొమా ఇంకా బీఎస్సీ కెమిస్ట్రీ, బీకామ్ కంప్యూటర్స్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఐటీఐలో వచ్చేసి ఫిట్టర్ ఇంకా మెకానిస్ట్ ఈ ట్రేడ్‌లో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేశారో వాళ్ళని తీసుకుంటున్నారు. అలాగే డిప్లొమాలో వచ్చేసి మెకానికల్ బ్రాంచ్‌లో ఎవరైతే కంప్లీట్ చేశారో డిప్లొమా వాళ్ళని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇది వచ్చేసి ఈ హెట్రో కంపెనీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకో నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఎవరైతే క్యూఏ, క్యూసీ డిపార్ట్మెంట్‌కి వర్క్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. వాళ్ళకొచ్చేసి ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. క్యూఏ, క్యూసీ డిపార్ట్మెంట్స్‌కొచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటారు. సో, అందరూ ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి మనం ఇంటర్వ్యూ డేట్ చూస్తే 7th రోజే ఇది ఇక్కడ కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. సేమ్ లొకేషన్‌లోనే సనత్ నగర్‌లోనే ఈ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. ఇవి వచ్చేసి ఫ్రెషర్స్‌కి రిక్రూట్ చేసుకోవడం కోసం ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయన్న దాని గురించి మనం మాట్లాడుకుందాము. క్యూఏ, క్యూసీ ఇంకా ప్రొడక్షన్ అలాగే మెయింటెనెన్స్ ఈ 4 డిపార్ట్మెంట్‌లో అయితే ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఐటీఐ, డిప్లొమా ఇంకా బీఎస్సీ,
బీకామ్, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు 7th సెప్టెంబర్ రోజు. రిమైనింగ్ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ప్యాకింగ్, ఇంకా ప్రొడక్షన్, ఫిల్ ఫినిష్ అని చెప్పి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వీటిలో మాత్రం ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో, మనం దీన్ని స్కిప్ చేద్దాము. ఓకే. ఇది హెక్టర్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్, ఇంకా ఆధార్ లేదా పాన్ కార్డ్, ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ హెక్టర్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్‌లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎస్ఎంఎస్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్, దీంట్లో వచ్చేసి ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ, ఇంకా సేఫ్టీ, ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఏ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్ తీసుకుంటున్నారు అన్న దాని గురించి మనం చూస్తే, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మాత్రమే ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ వచ్చేసి ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ యూనిట్ 2 ప్లాట్ నంబర్ 24, 24B, 36, 37 బాచ్పల్లి వయా ఐడియా బొల్లారం, మియాపూర్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. 0-6 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. డిగ్రీ క్వాలిఫై ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. గ్రూప్‌లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసినా పర్లేదు. జస్ట్ డిగ్రీ పాస్ అవుట్ అయి ఉండాలి. మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో క్యూసీ, క్యూఏ వాటిలో మాత్రం ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. సో, మనం ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ గురించి స్కిప్ చేస్తున్నాను ఈ వీడియోలో. వీడియో బాగా లెంతీగా అయిపోతుంది. ఓన్లీ ఫ్రెషర్స్ కోసం నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇది. ఓకే. ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో 0-6 ఇయర్స్ వరకు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మనం దాని గురించే మాట్లాడుకుందాము. 5th, 6th ఈ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈరోజు 5th ఉంది కాబట్టి రేపు కూడా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయాలి అనుకుంటే, ఇక్కడ ఏదైతే బొల్లారం దగ్గర ఏదైతే యూనిట్ ఉందో ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ యూనిట్ 2 అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ ఉండదు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో. ఓకే. మీకు ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఏవైనా డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ డిపార్ట్మెంట్స్, క్యూసీలో వెట్ ల్యాబ్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, లేదా మైక్రోబయాలజీలో ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, ఈహెచ్ఎస్, క్యూఏ, ఐపీక్యూఏ, ఏక్యూఏ వీటిలో ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా ఇంటర్వ్యూస్‌కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఏవంటే క్యూసీ, మైక్రోబయాలజీ, అలాగే క్యూఏ, ఐపీక్యూఏ, ఏక్యూఏ వీటికి ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మీరు కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఇది ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెషర్స్‌కి ప్రొడక్షన్‌లో తీసుకుంటున్నారు. ఏదైనా సరే డిగ్రీ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. స్పెషలైజేషన్ ఏమీ అవసరం లేదు. కెమిస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో, ఈ మంచి ఆప్షన్‌ని యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వెంకట్ సాయి లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 6th సెప్టెంబర్ రోజైతే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. వెంకట్ సాయి లైఫ్ సైన్స్ అనే కంపెనీలో. ఇదొచ్చేసి ఆర్&డి సెంటర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్&డి సెంటర్‌లో మీకు ఆర్&డి అనే డిపార్ట్మెంట్‌లోనే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఆర్&డి డిపార్ట్మెంట్‌లో, ఇంకా ఏఆర్&డి డిపార్ట్మెంట్‌లో కూడా. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ క్వాలిఫై ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 0-4 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. సో, ఫ్రెషర్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. డిపార్ట్మెంట్ వచ్చేసి సింథసిస్ ఆర్&డి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే మీకు సింథసిస్ ఆర్&డిలో ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు అటెండ్ అవ్వచ్చు. ఫ్రెషర్స్‌కి ఎలాంటి స్పెషలైజేషన్‌లో మీరు ఏమి కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బేసిక్ మీకు ఇంటర్వ్యూలో అడగడం జరుగుతుంది. బేసిక్ చూసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. బీఎస్సీ కెమిస్ట్రీ లేదా ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. ఓకే. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి ట్రైనీ రీసెర్చ్ అసోసియేట్ అనే పోస్ట్‌ని ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది హెచ్ఆర్ వాళ్ళది. 8688849723 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్ కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. అలాగే మీరు వీడియో కింద కామెంట్‌లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. అక్కడ కూడా నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. దీనికొచ్చేసి జాబ్ లొకేషన్ ఇక్కడ చూడండి. వెంకట్ సాయి లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 2 ప్లాట్ నంబర్ 9/6 రోడ్ నంబర్ 5 ఐడియా నాచారం హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ లొకేషన్ మాత్రం కార్పొరేట్ ఆఫీస్‌లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వెంకట్ సాయి లైఫ్ సైన్స్, మధుసూదన్ రెడ్డి ల్యాండ్‌మార్క్, శక్తిపురం ఇండస్ట్రియల్ రోడ్,
ప్రశాంత్ నగర్, కుక్కట్పల్లి, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ హెడ్ ఆఫీస్ ఉంటుంది. హెడ్ ఆఫీస్‌లోనే కండక్ట్ అయితే చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించిన మెయిల్ ఐడీ కూడా ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. hr@venkatsailifescience.com అని చెప్పి మెయిల్ ఐడీకి కూడా మీరు అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయొచ్చు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ వెంకట్ సాయి లైఫ్ సైన్స్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 6థ్ సెప్టెంబర్ రోజైతే కండక్ట్ చేస్తున్నారు. సో, రేపు అనమాట. ఇంట్రెస్ట్ ఉండే క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఆర్&డి డిపార్ట్మెంట్‌లో ఎంఎస్సీ గాని, బీఎస్సీ గాని క్వాలిఫై ఉంటే మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియో కింద కామెంట్‌లో అడగడానికి అయితే ట్రై చేయండి. నేను క్లియర్ ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.